హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పురుగు మంచిదే. అవునండి, మీరు విన్నది నిజమే. సో ఇప్పుడు మనము ఒక పర్టికులర్ రవ్వ కానీ ఏమన్నా బియ్యం పిండి కానీ తీసుకుని ఒక బాటిల్లో పెట్టామనుకోండి, ఆ, అది ఒక 1 మంత్ బాగానే ఉంటుంది, 2 మంత్స్ కూడా కొన్నిసార్లు బాగానే ఉంటుంది. 3 మంత్స్ 4 మంత్స్ అయిన తర్వాత మీకు అక్కడక్కడ ఇలా ఎయిర్ పాకెట్లో కనబడుతుంది. మీరు ఏమైనా గ్లాస్ బాటిల్లో పెట్టారనుకోండి, లేకపోతే ఏమైనా ప్లాస్టిక్ బాటిల్ ట్రాన్స్పరెంట్ దాంట్లో పెట్టారనుకోండి, మీకు అక్కడక్కడ ఎయిర్ పాకెట్స్లా కనబడుతూ ఉంటాయి. మరి దగ్గరగా చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది, అక్కడ చిన్న పురుగు పాకుతూ ఉంటుంది అనమాట అన్నిట్లో. అప్పుడు ఇది చూసి చాలామంది ఏమనుకుంటారంటే, ఓ మనం తీసుకున్న పిండి చాలా తక్కువ క్వాలిటీ అనుకుంటా, కొంచెం ఎక్కువ రేట్ పెట్టి మంచి క్వాలిటీ తీసుకోవాలి అంటారు చాలామంది. సో ఇంకంతే, ఇంకా ఆ షాప్కి వెళ్ళడం మానేసి ఎక్కడైతే తీసుకున్నారో ఇంకా హై క్వాలిటీ, మంచి రిచ్ క్వాలిటీ తీసుకుంటారు, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకొని. పోనీ అది తీసుకున్నా సరే, ఈసారి అది 4 మంత్స్లో పురుగు పట్టింది కదా పాతది, ఇప్పుడు ఇది 7 మంత్స్లో పడుతుంది ఆర్ 8 మంత్స్లో పడుతుంది, దానికి కూడా పురుగు పడుతుంది. సో ఇప్పుడు మీ పురుగు ఎక్కడ నుంచి వచ్చిందంటారు? పురుగు బయట నుంచి వచ్చిందా, లేకపోతే అందులోనే పుట్టిందా? మీరే చెప్పండి. సో పురుగు అనేది దాని ఎగ్ ప్రతి పిండిలోనే ఉంటుంది, ప్రతి రైస్, మనం తినే అన్ని పదార్థాల్లోనే పురుగు యొక్క గుడ్డు ఉంటుంది ఆల్రెడీ. సో అది ఎప్పుడు ఫెర్టిలైజ్ అయ్యి, పర్టికులర్ ఎగ్ ఫెర్టిలైజ్ అయ్యి పురుగు కింద మారుతుంది. ఎప్పుడు మారుతుంది? దానికి కరెక్ట్ సిచ్యువేషన్ రావాలి, రైట్ ఎన్వైర్న్మెంట్ రావాలన్నమాట ఆ పర్టికులర్ ఎగ్కి. అది ఎప్పుడు వస్తుంది? ఆ పర్టికులర్ పిండి చేసినప్పుడు అందులో ఏమన్నా కెమికల్ వేసారనుకోండి నిల్వ ఉండడానికి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కెమికల్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వదు. ఎప్పుడైతే ఆ కెమికల్ ఎఫెక్ట్ పోతుందో అప్పుడు ఎగ్ ఫెర్టిలైజ్ అవుద్ది అనమాట. సో సేమ్ ఇదే కేసు, ఇది పిండి గురించి చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ అదే వంకాయలు ఉన్నాయనుకోండి. కొన్నిసార్లు వంకాయల్లో పురుగు వస్తుంది అంటారు. ఎప్పుడైనా రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఇది వంకాయ కర్రీ ఆర్డర్ చేశారనుకోండి, మీరు అక్కడ పొరపాటున పురుగు దొరికిందనుకోండి, ఇంకా ఓనర్కి అయిపోయినట్టే, క్లాస్ పీకుతారు, లేకపోతే మొత్తం పెద్ద గొడవ చేస్తారు. సో ఆ వంకాయలోకి పురుగు మరి కోసినప్పుడు కనపడలేదా అంటే కనపడ ఉండకపోవచ్చు, అది మేబీ లోపల ఎక్కడో ఉండొచ్చు. అది వండినప్పుడు ఆ సఫికేషన్ బయటకు వచ్చి ఆ కర్రీలో తేలుతూ ఉండొచ్చు, అవి ఎవరు చూసుకోకపోవచ్చు. సో వంకాయలు చీప్ క్వాలిటీ అంటారా? పురుగు పడితే పోనీ హై గ్రేడ్ క్వాలిటీ మళ్ళీ అది కూడా ఇంకో షాప్లో తీసుకున్నాను అనుకోండి, అది కూడా అంతే, ఫ్రిడ్జ్లో పెడతారు. ఎక్కువ ఇదైతే ఛాన్స్ ఉండదులేండి పురుగు మళ్ళీ తర్వాత పెరగడానికి, ఎందుకంటే మనం ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా, ఎక్కువ రోజులు ఏమి నిల్వ ఉండదు కదా, కూరగాయలన్నీ ఒక 1 రోజుల్లోనే కొట్టేయాలి. సో అక్కడ ఛాన్స్ లేదు. సో ఈ కేసులో చూసుకుంటే మీరు ఏది వంకాయల రకాలు ఏ షాప్ నుంచి తీసుకున్నారో దాన్ని బట్టి కూడా కొంచెం పురుగు ఉందా లేదా మారుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఎక్కువ మంది వేసారు అనుకోండి వంకాయ మొక్కల మీద, పోత వచ్చినప్పుడు ఓసారి వేస్తారు, తర్వాత మళ్ళీ పిందుగా అయినప్పుడు ఓసారి వేస్తారు, అలా రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుద్దంటే కొన్ని వంకాయలకి మందు తక్కువ అవుద్ది అనమాట. సో మందు తక్కువ ఉన్నప్పుడు ఏమవుద్ది, అది ఇంకా ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. ఎగ్ ఫెర్టిలైజ్ అయితే లోపల ఉంటాయి కదా, ఈ ఎగ్ లోపలికి ఎప్పుడు వెళ్ళిందంటారు? పూత ఉన్నప్పుడే వెళ్తుంది. పూత పూసినప్పుడు వెళ్తుంది, అది కాయగా మారినప్పుడు అది లోపలే ఉండిపోద్ది, కాయ ఫామ్ అయిపోద్ది. కానీ అది మందుతో ఉంది కాబట్టి ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వదు. ఎప్పుడైతే మందు పవర్ తగ్గిపోద్దో అప్పుడు ఆ పురుగు ఫామ్ అవుద్ది అనమాట. సో అందుకని మరి ఇప్పుడు ఏం చేస్తారు, వంకాయలో పురుగు వచ్చింది అనుకోండి, ఇంక మొత్తం వంకాయ అంతా పారేరు కదా, కట్ చేసి లక్కీగా పురుగు బయటకు వస్తే అప్పుడు దాన్ని వాష్ చేసేసి ఆ పర్టికులర్ పార్ట్ తీసేసి మిగతా వంకాయ వేసేసుకుంటారు.
మరి కూరలో దొరికితే ఏం చేసేస్తారు, కూరలో స్పూన్ తీసుకొని ఆ పర్టికులర్ పురుగు తీసేసి బయటికి వేసేసి వాడేసుకుంటారు, అంతే కదా. సో మీకు అందుకే పురుగు ఎప్పుడైనా కనబడింది అనుకోండి, ఏది మనం తీసుకునే పిల్లల్లో ఇడ్లీ రవ్వ, లేకపోతే మైదా పిండి, లేకపోతే శనగపిండి, రైసు, పప్పులు, ఈ అన్నిటిలో ఎక్కడైనా పురుగు దొరికింది అనుకోండి, లక్కీ అని చెప్పుకోవచ్చు మీరు. ఎందుకంటే అందులో చాలా తక్కువ మోతాదులో పెస్టిసైడ్స్ వేసారని. తక్కువ మోతాదులో వేస్తేనే కదా మీకు పురుగు కనబడుతుందని. ఎక్కువ మోతాదు వేసారనుకోండి నీట్గా కనబడుతుంది, మీకు బాటిల్ అంతా నీట్గా ఎప్పుడు ఫ్రెష్గా కనబడుతుంది, కానీ అందులో కెమికల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎప్పుడు ఇంకా పురుగు వచ్చిందని బాధపడకూడదు, మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అరే మనం చాలా ఆర్గానిక్ తింటున్నామే అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీకు పురుగు పుట్టే స్టేట్లో ఉందంటే అందులో కెమికల్ శాతం తగ్గిపోయిందనమాట. సో ఇలాగే మీకు పళ్ళల్లో కూడా అలాగే వస్తుంది పురుగు. పళ్ళల్లో పురుగు జనరల్గా రైనీ సీజన్ అప్పుడు మనకి సమ్మర్ మేలో స్టార్ట్ అవుతుంది కదా, మేలో మనకి మామిడి పళ్ళు వస్తాయి కదా. స్టార్టింగ్లో ఎప్పుడు పురుగు రాదు, కానీ ఎండింగ్ టైంలో పురుగు వస్తుంది. అది వర్షాలు పడే టైం. అప్పుడే ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఆ మామిడి పండు మీద ఉన్న ఏదైతే మందు పోసారో అదంతా వాష్ అయిపోద్ది అనమాట వర్షాలు పడినప్పుడు. అప్పుడు ఏంటి, ఇంకా అది దానికి మందు ఏం లేదు కాబట్టి ఎగ్స్ ఏమైనా ఉంటే అవి ఫెర్టిలైజ్ అవ్వడానికి మంచి ఎన్వైర్న్మెంట్ అనమాట. సో మంచి ఎన్వైర్న్మెంట్ రెడీగా ఉంది కాబట్టి అప్పుడు పురుగులు స్టార్ట్ అవుతాయి. అందుకే వర్షాకాలంలో మీకు మామిడి పళ్ళుకి పురుగులు వస్తాయి. ఇంకేదైనా పండుగ అలాగే కొన్ని వెజిటబుల్స్లో కూడా ఆ టైంలో ఎక్కువ పురుగులు కనబడతాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు వర్షాలు కానీ వాష్ అయిపోతున్నాయి కాబట్టి చాలా కష్టం అనమాట. ఇది ఫ్రెండ్స్. సో పురుగులు అంటే భయపడకండి. పురుగులు పొరపాటున మీరు తినేసిన మీకు తెలియకుండానే ఇప్పుడు చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, ఎవరికి ప్రాణహాని చేయకూడదు అని ఉంటుంది అందరికీ. సో వాళ్ళు కూడా తెలియకుండానే కొన్ని పురుగులు లోపలికి వెళ్ళిపోతాయి తెలియకుండానే. ఏది ఎగ్ ఫార్మల్లో ఉన్నప్పుడు లేకపోతే చిన్న పురుగు ఉన్నప్పుడు కనబడదు, వెళ్ళిపోతుంది. సో మీరేం భయపడకండి, ఇట్స్ ఆల్ న్యాచురల్ ప్రాసెసే. సో దానివల్ల మనకేమీ హాని ఏమి ఉండదు. ఎందుకంటే మన బాడీలో మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది లోపల. స్టార్టింగ్ మన తినేటప్పుడు సలైవా ప్రొడ్యూస్ అవుద్ది, సలైవాలో మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎవ్రీవేర్ స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఒకవేళ పురుగు వెళ్ళినా అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఆ రియాక్షన్కి మొత్తం అన్నీ చచ్చిపోతాయి అనమాట, మ్యాక్సిమం అన్నీ చచ్చిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. మనం ఎప్పుడు ఎగ్స్ తోటి తింటాం, ఎప్పుడు ఎక్కడో చోట ఎగ్ ఉంటూనే ఉంటుంది, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ అది. ఏ చిన్న ప్రాణి లేకుండా ఏమి వెళ్దాం, ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది. సో దానివల్ల మన బాడీకి ఏమీ హాని జరగదు. సో అది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.